ఒక్కసారి నువ్వే ఆలోచించు. ఈ ప్రపంచంలో 196 దేశాలు, 730 కోట్ల జనాభా, 4200 మతాలు, 6500కు పైగా మాట్లాడే భాషలు. ఇంతమందిలో ఎవరికి ఎవరితోనూ పరిచయం లేదు, కానీ అందరికీ కామన్గా పరిచయం ఉంది ఒకటే: డబ్బు. దీనికోసం మనం ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్తాం, ఏమైనా చేస్తాం, ఎంతకైనా తెగిస్తాం. ఇక్కడ ప్రతి మనిషి ఆరాటం, పోరాటం దానికోసమే. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటే భూమి మీద ఉన్న మనుషులు మాత్రం డబ్బు చుట్టూ తిరుగుతున్నారు. విచిత్రం ఏంటంటే, ఎలాంటి ప్రాణం లేని ఈ కాగితం ప్రాణం ఉన్న మనుషులతో ఎప్పుడూ ఆడుకుంటూ ఉంటుంది. చాలామంది కోపంలో అంటారు కానీ డబ్బు శాశ్వతం కాదని. ఇక్కడ మనుషులు చచ్చిపోతున్నారు తప్ప కరెన్సీ చావట్లేదు. కొంతమందికి ఏమో దీన్ని సంపాదించడం కోసం 20 సంవత్సరాలు చదువు, జీవితం అంతా జాబులతోనే సరిపోతుంది. ఇలా బ్రతకడం చేతగాని మరి కొంతమంది ఏమో మోసాలని, దొంగతనాలు, దోపిడీలని, రేపులని, మర్డర్లని, ఇల్లీగల్ బిజినెస్లని, ప్రాస్టిట్యూషన్ అని, కల్తీ అని, కరప్షన్ అని ఏవేవో చేస్తున్నారు. కొంతమందికి ఏమో వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో లక్షల కోట్ల డబ్బున్నా వాళ్ళకి సరిపోవట్లేదు. మరి కొంతమంది ఏమో ఒక్క పూట తిండి కోసం ఎదుటోడి కడుపును కొడుతున్నారు. ఒక వ్యక్తి పర్సులో డబ్బెంత ఉందో తెలియకుండానే ఆ పర్సు కోసం మనిషిని చంపేసి పర్సును లాక్కెళ్తున్నారు. నిజంగానే ఇవన్నీ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తే మనం బ్రతకడం కోసం డబ్బు సంపాదిస్తున్నామా, లేకపోతే డబ్బు సంపాదించడం కోసమే బ్రతుకుతున్నామా అని అర్థం కావట్లేదు.